స్వాగతం. ఈరోజు మనం భారతదేశం ఎదుర్కొంటున్న కొన్ని కీలకమైన క్లిష్టమైన సమస్యలను పరిష్కరించడానికి ప్రభుత్వం వేసిన కొన్ని కమిటీల నివేదికల గురించి మాట్లాడుకుందాం. అవును. ఈ సూచనలు మన విధానాలను ఎలా మారుస్తున్నాయో చూద్దాం. మన దగ్గర డిజిటల్ పేమెంట్స్, నిఘా, రక్షణ, ఆర్థిక భద్రత ఇలా చాలా అంశాలపై రిపోర్టులున్నాయి. సరిగ్గా చెప్పారు. ఈ కమిటీలు కేవలం సమస్యలను చెప్పడమే కాదు, వాటికి పరిష్కారాలు కూడా సూచించాయి. ఈ విశ్లేషణతో భారతదేశం ఈ ఆధునిక సవాళ్లను ఎలా ఎదుర్కోబోతుందో అర్థం చేసుకోవచ్చు. అవును. ముఖ్యంగా ఆ సిఫార్సుల వెనుక ఉన్న ఆలోచనేంటి, వాటి ప్రభావమేంటి అనేది తెలుసుకోవడం ముఖ్యం. సరే, అయితే ముందుగా అందర్నీ ప్రభావితం చేసిన అంశం డిజిటల్ ఇండియా. ముఖ్యంగా డిజిటల్ చెల్లింపులు. అమితాబ్ కాంత్ కమిటీ, తర్వాత నందన్ నీలేకని కమిటీ, ఇవి చాలా కీలక పాత్ర పోషించాయి కదా. అవును, చాలా కీలకమైనవి. వాళ్ళ పనితీరు విశేషమైనది. అయితే ఇక్కడ అసలు విషయమేంటంటే, కేవలం యూపీఐని ప్రచారం చేయడమే కాదు, వ్యాపారులను ఒప్పించడం, ముఖ్యంగా భారత్ క్యూఆర్ లాంటివి వాడి చిన్న మధ్యతరహా వ్యాపారులను కూడా ఇందులో భాగం చేయడం. గ్రామీణ ప్రాంతాలకు కూడా దీన్ని తీసుకువెళ్లడం మీద దృష్టి పెట్టారా? అక్కడ మౌలిక సౌకర్యాల కొరత ఉంటుంది కదా. సరిగ్గా అదే పాయింట్. దాన్ని కూడా అడ్రస్ చేశారు. అందుకే యూపీఐ ఇంత త్వరగా సక్సెస్ అయింది. టెక్నాలజీ ఒక్కటే కాదు, దాన్ని కింద స్థాయికి తీసుకువెళ్లడంలో ఉన్న అడ్డంకులను కూడా గుర్తించారన్నమాట. ఓ అలాగా. టెక్నాలజీతో పాటు ఆచరణాత్మక సమస్యల పరిష్కారం కూడా ముఖ్యమన్నమాట. మరి ఇదే సమయంలో డిజిటల్ ప్రపంచం ఇంతగా పెరుగుతుంటే నియంత్రణ అవసరాలు కూడా పెరుగుతాయి కదా. ముఖ్యంగా నిఘా విషయంలో పుట్టుస్వామి తీర్పు తర్వాత పరిస్థితి మారిందా? ఖచ్చితంగా మారింది. గోప్యతా ప్రాథమిక హక్కు అని సుప్రీంకోర్టు చెప్పాక రాజేష్ పంత్ కమిటీ 2020 పని మొదలైంది. ఆ తీర్పు డిజిటల్ నిఘా చట్టాలను సమీక్షించడానికి ఒక రకంగా పునాది వేసింది. పంత్ కమిటీ రిపోర్ట్ ఇంకా పూర్తిగా బయటకు రాలేదు గాని, అవునా, బహుశా నిఘాకు స్పష్టమైన లీగల్ బేసిస్ ఉండాలని, పటిష్టమైన పర్యవేక్షణ ఉండాలని, మరీ ముఖ్యంగా నిష్పత్తిత సూత్రం పాటించాలని, అవసరానికి మించి నిఘా పెట్టకూడదని సిఫార్సు చేసి ఉండవచ్చు. ప్రస్తుతానికైతే పాత టెలిగ్రాఫ్ చట్టం, ఐటీ చట్టం వీటి ఆధారంగానే నడుస్తోంది. నిజంగానా? ఈ డిజిటల్ యుగంలో కూడా టెలిగ్రాఫ్ చట్టమా? కొంచెం ఆశ్చర్యంగానే ఉంది. సరే, నిఘా సరే, మరి ఆన్లైన్ కంటెంట్ సంగతేంటి? ఈ ద్వేషపూరిత ప్రసంగాలు, ఫేక్ న్యూస్, టీకే విశ్వనాథన్ కమిటీ దీనిపై దృష్టి పెట్టింది కదా. అవును, అది కూడా పెద్ద సవాలే. అక్కడ అసలు సమస్య ఏంటంటే, భావప్రకటన స్వేచ్ఛకు భంగం కలగకుండా హానికరమైన కంటెంట్ను ఎలా ఆపాలి? చాలా సున్నితమైన విషయం. అవును. విశ్వనాథన్ కమిటీ హేట్ స్పీచ్కి స్పష్టమైన నిర్వచనాలు ఇవ్వాలని, ఐటీ చట్టాన్ని మార్చాలని, ఫేస్బుక్, ట్విట్టర్ లాంటి ప్లాట్ఫామ్ల బాధ్యత పెంచాలని సూచించింది. ఆ బ్యాలెన్స్ సాధించడం చాలా కష్టం. సరే, ఈ డిజిటల్ ప్రపంచం నుంచి కొంచెం బయటకొస్తే ఇతర కీలక రంగాల భద్రతపై కూడా ఇలాంటి ప్రయత్నాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఆర్థిక రంగం, సైబర్ భద్రత. ఖచ్చితంగా. అక్కడ గోపాలకృష్ణ కమిటీ 2011, ఆ తర్వాత ఎన్ఎస్ విశ్వనాథన్ కమిటీ 2019 ఇవి బ్యాంకుల సైబర్ సెక్యూరిటీకి గట్టి పునాదులు వేశాయి. ఏం చెప్పాయి ప్రధానంగా? కేవలం టెక్నికల్ విషయాలే కాదు, బోర్డ్ లెవెల్లోనే బాధ్యత ఉండాలని చెప్పాయి. ఆ తర్వాత స్వతంత్రంగా పనిచేసే చీఫ్ ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ ఆఫీసర్ CISO పాత్రను బలోపేతం చేయాలని సూచించాయి. ఓ, CISO బ్యాంకు డిజిటల్ భద్రతకు పూర్తి బాధ్యత అతనిదేనా? అవును, అతనికి తగిన అధికారాలివ్వాలని చెప్పాయి. రెగ్యులర్ ఆడిట్స్, ఏమైనా సంఘటన జరిగితే వెంటనే రిపోర్ట్ చేయడం, థర్డ్ పార్టీ రిస్కులను జాగ్రత్తగా మేనేజ్ చేయడం, ఇవన్నీ తప్పనిసరి చేశాయి. ఇవన్నీ బాగానే ఉన్నాయి, కాని బ్యాంకులు నిజంగా ఇంత స్వతంత్రత గల CISOలను పెట్టగలుగుతున్నాయా? ఆచరణలో సవాళ్లెదురవుతున్నాయా? సరే, అదేవిధంగా రక్షణ రంగంలో షేఖత్కర్ కమిటీ సిఫార్సులు కూడా ముఖ్యమైనవే కదా. అవును, చాలా ముఖ్యమైనవి. షేఖర్కర్ కమిటీ ముఖ్యంగా సాయుధ బలగాల పోరాట సామర్థ్యాన్ని ఎలా పెంచాలనే దానిపై దృష్టి పెట్టింది. అనవసరమైన విభాగాలను తగ్గించడం, వనరులను సరిగ్గా వాడుకోవడం, ఆర్మీ, నేవీ, ఎయిర్ఫోర్స్ మధ్య సమన్వయం కోసం ఇంటిగ్రేటెడ్ థియేటర్ కమాండ్స్ ఏర్పాటు చేయడం లాంటివి సూచించింది. ఇంటిగ్రేటెడ్ కమాండ్స్ త్రివిధ దళాల మధ్య సమన్వయమా? అవును,
అంతకుముందు మషేల్కర్ కమిటీ 2011 కూడా రక్షణ కొనుగోళ్ల ప్రక్రియను సులభతరం చేసి మేక్ ఇన్ ఇండియాకు ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పింది. ఈ రెండూ కలిపి చూస్తే రక్షణ ఆధునికీకరణ వైపు బలమైన అడుగులు పడుతున్నాయని చెప్పొచ్చు. అంటే ఒకవైపు డిజిటల్ రక్షణ, మరోవైపు భౌతిక రక్షణ రెండింటినీ బలోపేతం చేస్తున్నారన్నమాట. ఇదే కోవలో విద్యుత్ రంగ సంస్కరణల టాస్క్ ఫోర్స్ కూడా జాతీయ భద్రతకు ఉపయోగపడిందని అనొచ్చా? సురేష్ ప్రభు కమిటీ పరోక్షంగా అనొచ్చు. ఎందుకంటే విద్యుత్ పంపిణీ సంస్థలు అంటే డిస్కాంల ఆర్థిక ఆరోగ్యం మెరుగుపరచడం, పునరుత్పాదక ఇంధనాన్ని ప్రోత్సహించడం, గ్రిడ్లను ఆధునీకరించడం ఇవన్నీ దేశ మౌలిక సదుపాయాల స్థిరత్వానికి, భద్రతకు అవసరం. అయితే ఇవన్నీ చూస్తున్నప్పుడు ఒక ప్రశ్న వస్తోంది. భద్రతా సామర్థ్యం పెంచే క్రమంలో కొన్నిసార్లు పౌర హక్కులతో ఘర్షణ వస్తుందేమో అని. అవును, అది నిజమే. ఉదాహరణకు మణిపూర్లో ఆరోపణలు వచ్చిన ఎక్స్ట్రా జ్యుడిషియల్ హత్యలు, ఏఎఫ్ఎస్పీఏ దుర్వినియోగంపై విచారణ చేసిన జస్టిస్ బేడీ కమిటీ నివేదిక ఇలాంటి సున్నితమైన బ్యాలెన్స్ గురించే మాట్లాడింది. కాబట్టి ఇదంతా చూస్తుంటే ఒక పద్ధతి కనిపిస్తోంది. భారతదేశం ఆధునిక సంక్లిష్ట సవాళ్లను ఎదుర్కోవడానికి ఎక్కువగా నిపుణుల కమిటీల మీద ఆధారపడుతోంది. టెక్నాలజీ మార్పులు కావచ్చు, భద్రతా సమస్యలు కావచ్చు, చట్టపరమైన మార్పులు కావచ్చు, వీటన్నిటికీ కమిటీల సిఫార్సులే దారి చూపుతున్నాయి. ఫలితాలు కూడా కనిపిస్తున్నాయి కదా. డిజిటల్ చెల్లింపుల్లో విప్లవం వచ్చింది, ఆర్థిక వ్యవస్థలో సైబర్ భద్రత మెరుగుపడింది, రక్షణలో స్వావలంబన వైపు వెళ్తున్నాం. ఇవన్నీ ఆయా కమిటీల సిఫార్సుల ప్రభావమే, ప్రత్యక్షంగానో పరోక్షంగానో. ముగింపుగా ఒక ఆలోచన. ఈ వేర్వేరు రంగాల్లో సిఫార్సులను అమలు చేస్తున్నప్పుడు ఒకచోట భద్రతనో సామర్థ్యానో పెంచే ప్రయత్నంలో మరోచోట ప్రాథమిక హక్కులు దెబ్బతినకుండా లేదా ప్రజాస్వామ్య పర్యవేక్షణ తగ్గకుండా చూసుకోవడానికి ఎలాంటి వ్యవస్థలు అంటే చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ అవసరం, వాటిని ఎలా నిర్ధారించాలి, ఇది ఆలోచించాల్సిన విషయం.